హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. పర్మిషన్ లేకుండా సెల్ టవర్ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో పర్మిషన్ లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెల్లుల గ్రామంలోని 7, 8, 9, 10 వార్డులకు అతి సమీపంలో రాజారెడ్డి అను వ్యక్తి అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నాడని పలుమార్లు పోలీసులను సంప్రదించామని అయినా నిర్మాణం చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. రేడియేషన్ వల్ల ప్రమాదం ఉందని నిర్మాణం నిలిపివేసి మమ్మల్ని రక్షించండి అంటూ అధికారులను వేడుకుంటున్నామని అన్నారు. మెట్పల్లి గ్రామం, మెట్పల్లి మండలం, వెల్లుల గ్రామం. నా పేరు గోవర్ధన్. ఇక్కడ ఏంటంటే సెల్ టవర్ వేస్తా అని చెప్తే మేము ఆబ్జెక్షన్ చేస్తే బంద్ చేసేది. మళ్ళీ రాత్రి కానీ తర్వాత హాలిడేస్ వల్ల కానీ మళ్ళీ నిర్మాణం మొదలు పెడుతుండ్రు. మేము అందరం కలిసి చాలా 4 వార్డుల వాళ్ళం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఇదేస్తారు, గ్రామ పంచాయతీలో పర్మిషన్ లేదు, ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని మాకు ప్రొసీడింగ్ పట్టుకొని మాకు ఇదే అని చెప్పి అంటారు. మేము ఎంత అభ్యంతరం చేసినా వాళ్ళు చేస్తూ అంటారు. ఈ ఇంటి ఓనర్ ఏమో పట్టించుకుంటలేడు, ల్యాండ్ ఓనరు. కాబట్టి దీన్ని ఆపేయాలి ఎట్టి పరిస్థితుల్లో. మాకు అవన్నీ అవదలేదు, కానీ మాకు ఇక్కడ సెల్ టవర్ వద్దు. ఊరుకు దగ్గర ఇళ్ళకి దగ్గర ఉన్నది చిన్నపిల్లలు అన్నారు, రేడియేషన్ ఎఫెక్ట్ పడతాయి కాబట్టి వద్దని చెప్పి అంటున్నాం. అంతే. ఓకే, అద్దు సెల్ టవర్ ఇక్కడ అద్దు. బాగా ఇబ్బంది అవుతుంది. ఇండ్లకు దగ్గర ఉన్నది, దాదాపు అంటే 100 గజాలు కూడా లేదు. అన్ని ఇండ్లు అవుతున్నాయి, ఇక్కడ ఫ్లాట్లు అయినాయి. మేము 4 నెలల నుంచి కొట్లాడుతున్నాం ఈ టవర్ కోసం. ఫస్ట్ దూలూరు రాజారెడ్డి, ఈ భూమి వాళ్ళదు భూమయ్య, వాళ్ళు 4 నెలల నుంచి మేము కొట్లాడంగా ఇక్కడ చేపలు పెంచుకోవడానికి చేపల చెరువు కోసం అని చెప్పి మాకు మభ్య పెట్టి నైట్లోనే టవర్ వేపించిండు. మేము ఆడవాళ్ళందరం అత్తే వాళ్ళు బెదిరించుడు. వాళ్ళు యూపీ వాళ్ళు ఎక్కడోళ్ళు. ఇవాళ కూడా ఇక్కడ ఇది 3వ సారి. ఫస్ట్ సారి గ్రామ పంచాయతీ సామాన్ తీసుకుపోయింది, ఈవో పర్మిషన్ లేదు, మండలం పర్మిషన్ లేదు, ఏది లేదు. ఏది లేకుండా ఆన్లైన్లో పర్మిషన్ తెచ్చుకొని ఆ కోర్టు నుంచి ఆర్డర్ 13 ఈ నెల 13 నాడు తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకొని ఇక్కడ అందరు వచ్చి కూర్చొని పోలీసులను నిలబెట్టి టవర్ వేపిస్తారట. మరి మా ఊళ్ళో మాకు అధికారం ఉందా లేదా? మా ఈవోకు విలువ ఉందా లేదా? మరి ఈవో ఎందుకు, గ్రామ పంచాయతీ ఎందుకు, మేము గరపట్టి కట్టుడు ఎందుకు? మేమేం కట్టాము? ఇప్పుడు ఊరు మొత్తం ఒక్కటైతాం. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? మరి పర్మిషన్ ఈవో ఆన్లైన్లో పర్మిషన్లు ఇస్తే మందిలు ఊచుకున్నాడేనా? ఇక మంది పిల్లలు ఏమన్నా కానీ టవర్ ఎత్తే ఎవరన్నా ఏమన్నా కానీ మా ప్రాణాలకు మాకు బాధ్యత మీద లేదా? ప్రభుత్వంది లేదా? పోలీసులు ఎట్లా వస్తారు? మాకు ఎట్లా అడ్డుపడతారు? ఊరు మాది కాదా? ఎక్కడోళ్ళో వచ్చి పర్మిషన్ ఆన్లైన్లో తీసుకొని ఇక్కడ పెడతాంటే మేము ఎట్లా ఊకుంటాం? పోనీ మాకు మా ఆడకట్టున్నది, అమ్మాయి టవర్ అవుతుందని మాకు చెప్పాలి కదా. మేము అద్దంటుంటే అవునంటుంటే మాకు తెలియాలి కదా. నువ్వు ఆన్లైన్లో తెచ్చుకొని మాకు తెలియకుండా టవర్ ఎత్తే మాకు ఎట్లా తెలుస్తుంది? మా ఆడవాళ్ళు ఇవాళ ఆడవాళ్ళందరూ అడ్డుపడితే ఇది 3వ సారి అడ్డుపడితే ఫోటోలు తీస్తారు. ఆడపిల్లలై ఫోటోలు తీస్తే మా మగపిల్లలందరూ అడ్డుపడి అవన్నీ డిలీట్ చేసిండ్రు. ఎందుకు మీరు ఫోటోలు తీసుడు? మా ఊళ్ళో మాకు ఎందుకు అసలు భద్రతనే లేదు. మా పరిస్థితి ఏంది? ఇక్కడ టవర్ ఎత్తే మాత్రం 600 ఇండ్లు ఈ టవర్ కాడ నైట్ అయినా ఇన్ని అండుకుంటాం, లైట్లు పెట్టుకుంటాం, కూర్చుంటాం. మమ్మల్ని ఏదైనా మాకు ఏ అపాయమైనా, మాకు పాము కుట్టినా, మాకేమైనా వాళ్ళదే మొత్తం టవర్ వాళ్ళదే బాధ్యత, దూలూరు రాజారెడ్డిదే బాధ్యత అని మేమందరం చెప్తున్నాం. 2 వార్డుల నుంచి 9వ వార్డు, 8వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు 4 వార్డుల సభ్యులము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చిందని తక్కువ ఉన్నారు, అందరు అడవిలోకి పోయినరు. రేపు పొద్దున ఏది జరుగుతుందా? ఇక మేము మాత్రం ఏ పియ్యము, వేస్తే ఊకుండేదే లేదు. అందరు చేదెత్తురు, వద్దు టవర్ రద్దు చేయాలి, టవర్ రద్దు చేయాలా, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి.